సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవనం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, గుంటూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు రసీదా, బి జ్యోతి, తమ్మినేని సుజాత, ఎంపీపీలు, ఇతర మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, జరుగుతున్న దాడులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడపిల్లలపై మానమకాలను నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ చందానికి జీవోత్సవ కీచక ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోళ్ళైతే ఇలా జరిగే వాటినన్నింటినీ అసలు భయం లేకుండా పోయింది జనానికి. ఆ భయం అనేది ఉంటే ఇలాంటివన్నీ దాడులు జరగవు. నిన్న గుంటూరులో జరిగిన దాడి కానీ, అలాగే మొన్న కావల్లో జరిగినవి కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయా రాలేదనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. తెలిసినా కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు. ఇకపైన ఈ దాడుల్ని కొంచెమైనా భయం పెడితే మహిళల మీద దాడులు జరగకుండా ఉంటాయని మేము ఈరోజు ఈ జరిగే వాటి మీద వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక ఎజెండాతోటి, ఒక హామీలు ఇచ్చి వచ్చారు. ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు వారు చేస్తున్నది ఇంకొకటి అయిపోయింది. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న 15వ తారీఖున గుంటూరులో ఒక మహిళ మీద దాడి ఏ విధంగా చేశారో మనం అందరం చూసాము. ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఆ సిఐ గారు ఆ కంప్లైంట్ స్వీకరించి తగు చర్యలు ఏమన్నా తీసుకొని ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఒక తెలుగుదేశం కార్యకర్తల కోసమే పనిచేస్తున్నట్టు
వారు అసలు వాళ్ళ ఇంటి దగ్గర బోరుకి ఈ టీడీపీ కార్యకర్తకి ఏం సంబంధము? అసలు వాళ్ళ సొంత బోరుకి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విధంగా అసలు వారి సొంత అసలు ఎక్కడ కూడా ప్రతి దాంట్లో డబ్బులు గుంజటమే సరిపోతూ ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఎప్పుడు ఇలాంటి కీచక పర్వాలు జరగలేదు. అసలు ఒక మహిళని రోడ్డు మీద బట్టలు లేకుండా అనేది అసలు మాకు అసలు ఆ మాట మాట్లాడటమే అసలు చాలా అవమానంగా ఉంది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక చర్య, మొన్న కావలిలో జరిగింది, అంతకుముందు కూడా కడపలోనో ఎక్కడో జరిగింది. అసలు చిన్నపిల్లల మీద దాడులు, ఈ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. వీటన్నింటిని కూడా అరికట్టాలి. ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే దీనికి మూల్యాన్ని చెల్లించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మహిళా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరగటం అనేది అసలు సిగ్గుచేటు. అంతకుముందే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయించారు ఆ ఎమ్మెల్యే. తర్వాత వెంటనే అసలు వారు ఏమి హామీలు ఇచ్చారు? వారు ఇచ్చిన హామీల్లో అసలు ఏ విధంగా ఎంత బాగా హామీలు ఇచ్చారంటే అసలు దానికి వారు చేసే పరిపాలనకి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి ఆమె దృష్టికి రాలేదంట. అసలు 2 రోజుల వరకు ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల వరకు ఆమె దృష్టికి రాలేదని ఆమె చెప్తున్నారు. ఇది అసలు చాలా సిగ్గుచేటు. మహిళా లోకమంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సరైన పరిపాలన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అయిన వెంటనే కూడా ఇలాంటి ఎదవలందరినీ కూడా తీసుకొచ్చి శిక్షించాలి. మేమందరం కూడా శిక్షలు పడేలాగా చూస్తాము. ఇప్పటికైనా వారి కార్యకర్తని చూడకుండా అతనికి కఠినంగా శిక్షలు పడాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని కూడా ఒక తీగేసి మెడకు చుట్టి లాగారంట. అది మరి ఆ ఎఫ్ఐఆర్లో తీగ అయితే లాగారు, మెడకు చుట్టారు గట్టిగానని చెప్పారు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ అయితే 109 అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? మేము అతన్ని అన్ని రకాలుగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాము. అతన్ని మీద చర్యలు నా పేరు షేక్ రషీదా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అంతా వింత దారుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పెట్టినా కూడా గతం మన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడు చూడలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే 5 సంవత్సరాల పిల్లలు కాదు, 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళని మానభంగాలు చేయటం, హత్యలు చేయటం ఘోరంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితి నిన్న నిజంగా నేను వీడియోలో చూశాను. వాళ్ళు అటు వెళుతూ ఉన్నారు, ఇంకో 2 ఎదురొచ్చారు. ఆ వచ్చే వాళ్ళని అసలు చీర పట్టి లాగేసి మొత్తం రోడ్డు మీద నిజంగా అసలు బట్టలు లేకుండా అంత దారుణంగా చేశారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే వాళ్ళ వైపు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి జరుగుతుంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అనేది మేము వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైనది కాదు. ఇది చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని మేము వైసీపీ పార్టీ తరఫున మహిళలందరమే కూడా మేము ఈరోజు నిరసన తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పులిశాంతి, కనిగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ప్రకాశం జిల్లాలో మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచక పాలన గురించి మేము ధర్నా చేశాము. ఈరోజు చూసినట్టయితే బీహార్ని మించిపోయింది ఈరోజు ఏపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, అరాచకం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి గుంటూరు సంఘటన కనీసం హోంమంత్రి లేడీ అయ్యి ఉండి ఆమె ఒక్కసారి కూడా స్పందించలేదు. వాళ్ళకి కఠిన శిక్ష ఇంకా తీసుకోలేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు మహిళలపై వస్తే తాట తీస్తామని అన్నారు. మరి ఎక్కడ ఉన్నారు మీకు?
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా? మీరు ఒక మాట ఎత్తడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా? వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు జరిగేటువంటి దాడి మీద ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎందుకు మీరు వాళ్ళ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈరోజు ఏది లేదు, కానీ ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నాయకులు అనే వాళ్ళకి పెత్తనం ఇచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము. పోలీసులు ఎందుకు ఒక మనిషి వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు? ఒక నాయకుడు ఇస్తే కానీ మీరు తీసుకోరా? ఎందుకు ఇలా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే దోషులకు వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో మరి హోమ్ మినిస్టర్ గారుగా ఉండి, హోమ్ మినిస్టర్ గారు మీరు మరి జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేస్తే మీరు ఆ స్థానంలో ఉన్నారు. మీకన్నా ఇంతకు ముందు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు కూడా మరి ఎంత ఒక పదవికి హుందాగా వ్యవహరించారు. మీరెప్పుడు గొడ్డల పార్టీ, మరి కోడికత్తి పార్టీ, అమ్మ తల్లిని ఇబ్బంది పెట్టే పార్టీ ఈ కాదమ్మా. మీకు ఇచ్చినటువంటి పదవి విషయంలో మీరు న్యాయం జరిగించండి. స్త్రీలుగా హోంశాఖ ఉన్నారంటే స్త్రీలకి ఎంతో మరి భద్రత కల్పించాలి. ఎక్కడ విననటువంటి మరి స్త్రీలని వివస్త్రలను చేయటం అనేది ఎంత సిగ్గుచరం అంటే ఎంత సిగ్గుపడాల్సిన అవసరము. మనము బట్టలు కట్టుకున్నప్పుడు శారీ కట్టుకొని చిన్నగా మన శరీరం మీద నుంచి తొలగితేనే పక్క ఆడవాళ్ళు దాన్ని చూపిస్తారు. అలాంటిది ఒక స్త్రీని మరి గుంటూరులో నడిబొడ్డులో ఆ యొక్క స్త్రీని బట్టలు విప్పదీసే అంత చర్య జరుగుతుందంటే మీరు మాట్లాడలేదు. మీరు మీడియా ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు. మీరు అపోజిషన్లో ఉన్నారో మరి పరిపాలనలో ఉన్నారో మీరు అర్థం చేసుకొని మీ ఉన్నటువంటి స్థానానికి హుందాగా చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.